ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ ఎమ్మెల్యే హత్య, తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ నేతను అతి దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో బీజేపీ నాయకుడు శుక్రవారం నరికి చంపినట్లు అధికారులు అయితే తెలియజేశారు. అతన్ని చంపింది మావోయిస్టులని అనుమానిస్తున్నారు. జన్పద్ పంచాయతీకి చెందిన బీజేపీ సభ్యుడు తిరుపతి కట్ల జిల్లాలోని తోయనార్ గ్రామంలో వివాహానికి హాజరై వస్తున్న సమయంలోనే హత్యకు గురైనట్లు బీజాపూర్ పోలీసులు సూపరింటెండెంట్ ఎస్పీ జితేందర్ యాదవ్ తెలిపారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి వేడుకకు వెళ్లిన అతన్ని పదునైన ఆయుధంతో పొడిచి చంపారని యాదవ్ తెలిపారు. తీవ్ర గాయాల పాలైన జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. హంతకుల గుర్తింపు కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు అయితే తెలిపారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గత ఏడాది కాలంలో 7 బీజేపీ నేతలు హత్యమయ్యారని, ఇక గత ఏడాది నవంబర్లో బీజేపీ నారాయణపూర్ జిల్లాలో యూనిట్ ఉపాధ్యక్షుడు రతన్ దుబే ఎన్నికల ప్రచారానికి వెళ్లి హత్యకు గురయ్యారు. ఏడాదిలో అక్టోబర్ సార్కెట్ గ్రామంలో బిర్జు తారం అనే బీజేపీ కార్యకర్తను కాల్చి చంపారు. ఇక గతేడాది ఫిబ్రవరిలో బస్తార్ డివిజన్లో 3 బీజేపీ నేతలు మావోయిస్టులు నరికి చంపారు.